ఈ యొక్క పరిశుద్ధ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగముగా అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికను మనము ధ్యానం చేద్దాము. అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మనము ఆలోచన చేయబోతూ ఉన్నాం. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క పత్రికను గురించి మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ పత్రికలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 6 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 6 అధ్యాయములను మనము 2 భాగములుగా చేసినట్లయితే మొదటి 3 అధ్యాయాలకు మనము ఒక మంచి అంశాన్ని మనము పెట్టుకోవచ్చు. మొదటి 3 అధ్యాయాలకు ఉన్నటువంటి అంశం ఏమిటంటే, దేవుని ద్వారా మన విమోచన ఎలా జరిగింది. ఈ మొదటి 3 అధ్యాయాల్లో కనిపించేటువంటి ఆ యొక్క అంశము, సందర్భము, సారాంశం ఏమిటయ్యానంటే, దేవుని ద్వారా మన యొక్క విమోచన ఎలా జరిగింది అనేది 3 అధ్యాయాల్లో చాలా స్పష్టంగా రాశాడు. మరి మిగిలిన 3 అధ్యాయాల్లో ఏమి సారాంశం ఉంది? ఆ 3 అధ్యాయాలకు మనము ఏమి టైటిల్ మనం పెట్టుకోవచ్చు అని అంటే, విమోచన పొందిన మనము ఎలా జీవించాలి. అది మొదటి 3 అధ్యాయాల్లో దేవుని ద్వారా మన విమోచనము ఎలా జరిగింది, విమోచించబడినటువంటి మనము ఎలా జీవించాలో 4, 5, 6 అధ్యాయాలలో రాయబడింది. అయితే మనము దేవుని ద్వారా మన యొక్క విమోచన ఎలా జరిగిందో మనందరికీ తెలుసు. నువ్వు ఎలా విమోచించబడ్డావు, నువ్వు ఎలా రక్షించబడ్డావు అని అడిగితే నీ యొక్క సాక్ష్యం చెప్తావు. దేవుని ద్వారా నీ రక్షణ విమోచన కార్యాన్ని నువ్వు తెలియచేస్తావు. అయితే ఈరోజు మనము ఏం ఆలోచన చేయబోతున్నామంటే, విమోచన పొందిన మనము ఎలా జీవించాలి. ఇది ఈరోజు క్రైస్తవులుగా మనకు తెలియవలసిన అవసరత ఉంది. విమోచించబడ్డామండి, దేవుడు మమ్మల్ని విమోచించుకున్నాడండి, తన కుమారుని లోకంలోనికి పంపించాడండి, మేము అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమండి, ఆ సమయంలో ఆయన లోకానికి వచ్చాడండి, నాలో ఏ మంచి లేదండి, అయినా సరే నన్ను ప్రేమించాడండి, నన్ను వెతికి రక్షించాడండి, నేను తప్పిపోయిన గొర్రెనండి అని నీ యొక్క విమోచన కార్యం గురించి మనం చాలా గొప్పగా చెప్తాం. కానీ విమోచించబడిన మనం ఎలా బ్రతకాలో ఈరోజు మనకు అర్థం కావడం లేదు కాబట్టి ఈరోజు మనము ఈ లోకంలో, సమాజంలో దేవునికి సాక్షులుగా మనము బ్రతకలేకపోతా ఉన్నాం. మనము సాక్ష్యం చెప్పలేకపోతున్నాం. నిజంగా మనము విమోచింపబడిన మనం ఎలా జీవించాలో తెలిసిన వారమైతే నీ ద్వారా అనేక మంది రక్షణలోనికి వచ్చి ఉండాలి. మరి ఎందుకు రాలేదు, ఎందుకు రావడం లేదు అని అంటే, నీ విమోచన గురించి నీకు తెలిసింది కానీ ఆ విమోచనకు తగినట్లుగా బ్రతకడం ఎలాగో నీకు నాకు తెలియలేదు ఈరోజు. కాబట్టి తెలుసుకోవాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. ఈ యొక్క పత్రికలో ఒక 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, చాలా ప్రాముఖ్యాలు ఉన్నాయి. కొన్నని కాదు, ఇన్నని కాదు, ప్రతి మాట కూడా ప్రాముఖ్యమైనదే. అయితే మనకు అర్థం కావడానికి కొంచెం ఆచరించడానికి ఒక 3 విషయాలు పౌలు గారు తెలియజేశారు. ఆచరణాత్మకమైనటువంటి 3 ఉపదేశాలు అక్కడ రాశాడు. ఏమిటి ఆచరించవలసినవి అంటే, మొదటిది మనం ఆలోచన చేస్తే విశ్వాసుల క్రొత్త జీవితం గురించి రాస్తూ ఉన్నాడు. విశ్వాసుల క్రొత్త జీవితం గురించి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. 4వ అధ్యాయము 1వ వచనము నుంచి 6వ అధ్యాయము 20వ వచనం వరకు విశ్వాసుల యొక్క క్రొత్త జీవితం గురించి అక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. 4వ అధ్యాయం 1 నుంచి 6వ అధ్యాయం 20వ వచనం వరకు. ఇది చాలా ఆచరణాత్మకమైనటువంటి ఉపదేశము. విశ్వాసులు ఎప్పుడు కూడా ఏ జీవితాన్ని జీవించాలి? క్రొత్త జీవితాన్నా, పాత జీవితాన్నా? క్రొత్త జీవితమే. ఎందుకంటే మన ప్రభు రక్తంలో కరగబడి మనం విమోచించబడిన వారము కాబట్టి మనం విశ్వాసులము కాబట్టి మనము న్యూ లైఫ్ ను మనం స్టార్ట్ చేయాలి. క్రొత్త జీవితాన్ని మనము ప్రారంభించాలి. క్రొత్త జీవితంలో మనం కొనసాగాలి. కానీ మనం విమోచించబడి, రక్షించబడి కూడా ఇంకేం చేస్తున్నామంటే మనము పాత జీవితాన్ని మనము జీవిస్తున్నాం. కాబట్టి పౌలు గారు హెచ్చరికగా ఇస్తూ మీరు ఆచరించండి అనే ఉపదేశాన్ని ఆయన ఆ వచనంలో తెలియజేస్తున్నాడు. రెండవదిగా ఆయన అక్కడ ఆచరణాత్మకమైనటువంటి ఉపదేశం ఏమిటంటే,
విశ్వాసుల కుటుంబ బాంధవ్యాల గురించి మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు నువ్వు అవిశ్వాసివి, కానీ ఇప్పుడు నువ్వెవరు? నువ్వు విశ్వాసివి, విమోచింపబడిన వారివి. కాబట్టి నీ కుటుంబ బాంధవ్యాలు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా చక్కగా ఉండాలి, అవి దేవునికి ఇష్టమైనవిగా ఉండాలని 5వ అధ్యాయము 22వ వచనము నుండి 6వ అధ్యాయము 9వ వచనం వరకు ఆయన మాట్లాడుతున్నాడు. 5వ అధ్యాయము 22వ వచనము నుండి 6వ అధ్యాయము 9వ వచనం వరకు ఏమి తెలియజేశారంటే విశ్వాసుల కుటుంబ బాంధవ్యాలు, నీ కుటుంబంలో బంధాలు ఎలాగుండాలో చాలా స్పష్టంగా మనకు అక్కడ తెలియజేస్తున్నాడు. మనకు తెలుసు, వివాహాల్లో చదివిస్తారు కదండి 5వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 20 వరకు పెళ్లిలో చదివిస్తారు. భార్యాభర్తలు ఎలాగుండాలి, పిల్లలు ఎలాగుండాలి అని ఆ భార్యాభర్తల గురించి 5వ అధ్యాయంలో మాట్లాడుతూ 6వ అధ్యాయం 1 నుంచి ఏం మాట్లాడతారు, పిల్లలు ఎలాగుండాలి, తల్లిదండ్రులు ఎలాగుండాలని నిన్న దినాన్ని కూడా మనము తెలుసుకున్నాం. న్యాయాల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు పిల్లలకు న్యాయము, తల్లిదండ్రులకు న్యాయము, భర్తకు న్యాయము, భార్యకు న్యాయము అని మన విషయాలు నేర్చుకున్నాం. సో కాబట్టి విశ్వాసుల యొక్క కుటుంబ బాంధవ్యాలు కూడా చాలా బాగుండాలి. మూడవదిగా ఆయన ఏమి ఆచరణాత్మకమైనటువంటి ఉపదేశాలు ఇచ్చారంటే విశ్వాసుల ఆధ్యాత్మిక పోరాటం. మనము ఆత్మీయ పురోగతి చెందేటప్పుడు ఆత్మీయ పోరాటం తప్పకుండా ఉంటుంది. విశ్వాసులం అంటేనే పోరాట యోధులము, క్రీస్తుని అంగీకరించిన వారం అంటేనే పోరాడేవారము, సైనికులము అని 6వ అధ్యాయము 10వ వచనము నుండి 20వ వచనం వరకు అక్కడ విశ్వాసుల ఆధ్యాత్మిక పోరాటం గురించి పౌలు గారు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అంటే ఈ యొక్క మనము ఆలోచన చేస్తున్నటువంటి 4 అధ్యాయాలే కాకుండా మీరు ఆచరించవలసిన కొన్ని విషయాలు ఏంటంటే విశ్వాసులుగా మీరు కొత్త జీవితాన్ని ప్రారంభించండి. విశ్వాసుల కుటుంబ బాంధవ్యాలు బాగుండాలి. విశ్వాసులు ఆధ్యాత్మిక పోరాటం మీరు చేయవలసిన వారు. ఆ పోరాటంలో మీరు ఏమి ధరించుకోవాలో 6వ అధ్యాయం 10వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం అక్కడ చూస్తూ ఉంటాం. అయితే ఈరోజు మనం ఏమి ఆలోచన చేస్తున్నాం, మన యొక్క ధ్యానాంశం ఏమిటంటే విమోచన పొందిన మనము ఎలా జీవించాలి అన్నదే మన యొక్క ధ్యానాంశము. నీ విమోచించబడ్డావు, నీవు రక్షించబడ్డావు, క్రీస్తు రక్తంలో కడగబడ్డావు, దేవుని పిల్లలుగా మనం పిలువబడతా ఉన్నాము, దేవుని వారసులుగా మనం పిలువబడతా ఉన్నాము, దేవుని సొత్తుగా మనం పిలువబడతా ఉన్నాం. అయితే ఈ లోకములో మనం సమాజంలో మనం ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అనేది చాలా ప్రాముఖ్యమైనది. రండి మనం ఎలా జీవించాలి అని మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు మొదటి అధ్యాయము చూడండి 6వ వచనం కింద నుంచి 3వ వచనం చదువుతున్నాను చూడండి. తన ఎదుట కనిపించిందండి 6వ వచనము కిందకు వచ్చేస్తే కింద నుంచి 3వ వరుస ఏమందండి, తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనేను అన్నాడు. అంటే విమోచింపబడిన మనం ఎలా బ్రతకాలి అంటే నెంబర్ 1 ఆయన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులుగా మనం ఉండాలి. అది నీవు విమోచించబడ్డావు, నీవు రక్షించబడ్డావు, రక్షణ శాశ్వతము, అది నిత్యమైనది. క్రీస్తు రక్తము ద్వారా మనము విమోచించబడిన తర్వాత ఈ లోకములో మనం ఎలా బ్రతకాలంటే ఆయన ఎదుట ఈ లోకములో కూడా మనము పరిశుద్ధులను నిర్దోషులుగా మనము ఉండవలెను. పరిశుద్ధత ఎలా వస్తుంది, నిర్దోషత్వం ఎలాగొస్తుంది? మనము చేసేటువంటి కార్యములను బట్టి మనకు పరిశుద్ధత రాదు. మనము ధరించిన వస్త్రముల వల్ల మనకు పరిశుద్ధత రాదు. మనము భుజించేటువంటి ఆహారం వల్ల మనకేమి రాదు, పరిశుద్ధత రాదు. మనం ఎప్పుడు నిర్దోషులుగా ఉంటాం? మనము ప్రతిరోజు ఉదయము, మధ్యాహ్నం, సాయంకాలము మైసూరు శాండిల్ సోప్తో మనం స్నానం చేస్తే నిర్దోషులుగా మనం కనబడతామా? మరి మనకి ఎలా వస్తుందా పరిశుద్ధత? ఎలా వస్తుంది మనకు ఆ నిర్దోషత్వము అని అంటే ఆ పరిశుద్ధతకు మార్గాలు ఉన్నాయి. ఏమిటా మార్గాలు పరిశుద్ధతకు? కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 22వ వచనములో మనము చదువుకుందాం. చూడండి చాలా తన సన్నిధిని పరిశుద్ధులుగాను
నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరిచెను. అంటే పరిశుద్ధతకు మార్గాలు ఏమిటాయంటే, నెంబర్ 1, క్రీస్తు ద్వారా మాత్రమే పరిశుద్ధత. నువ్వు నిర్దోషిగా ఉండాలి అని అంటే నిర్దోషత్వం ఎలాగొస్తుంది నీకంటే, మరలాది క్రీస్తు ద్వారా మాత్రమే. అయితే క్రీస్తు ఏం చేశారండి? క్రీస్తు ఏం చేశారండి అని అంటే చూడండి, ఆయన మాంసయుక్తమైన దేహమందు, ఆయన ఆత్మస్వరూపమైనటువంటి దేవుడు, మహిమ కలిగిన దేవుడయ్యింది, సమీపింపరాని తేజస్సులో వసించేవాడై ఉన్నటువంటి ఆ దేవుడే శరీరధారిగా మాంసయుక్తమైనటువంటి దేహమును ధరించుకొని ఆయన ఈ లోకములోనికి ఎందుకు వచ్చాడయ్యా? 22వ వచనంలో మంచి మాటలు రాశాడు, మీరు అండర్లైన్ చేసుకోండి ఆ మాటలు. నెంబర్ 1, పరిశుద్ధులుగాను. ఎక్కడ పరిశుద్ధులుగా ఉండడానికి? ఆయన సన్నిధిలో, ఆయన సింహాసనం ఎదుట, ఆయన రాజ్యములో, ఆయన యొక్క సమీపముగా నీవు ఉన్నప్పుడు ఎలా ఉండాలట? నెంబర్ 1, పరిశుద్ధముగా ఉండడానికి. రెండవదిగా నిర్దోషులుగా ఉండడానికి. మూడవదిగా నిరపరాధులుగా నిలవబెట్టుకోవడానికి. ఎవరు కూడా నీ మీద నేరము మోపడానికి అవకాశం లేకుండా చేశాడు ఆయన. నిన్ను నిర్దోషిగా చేశాడు. నీ యొక్క హృదయమును తేరి చూసినప్పుడు ఎటువంటి నిర్దోషత్వము కూడా ఎవరికి కనిపించదు. ఆయన పరిశుద్ధత ముందు నువ్వు నిలబడినప్పుడు, ఎందుకండి వాక్యమని అర్థం ముందు మీరు నిలబడండి, మనకు అర్థమైపోతుంది. ఆయన సన్నిధి వరకు అది మనకు అర్థం కాకపోవచ్చు గాక, ఆ పరలోక రాజ్యం గురించి తప్ప నీకు అర్థం కాకపోవచ్చు గాక, కానీ నీకు అర్థమయ్యే రీతిలో దేవుని వాక్యం ఏమి సెలవిస్తా ఉందంటే, వాక్యమైన అర్థం ముందు నువ్వు నిలబడు, నువ్వు అపరాధివో నువ్వు నిరపరాధివో తెలిసిపోతుంది, మనం నీతిమంతులమో అనీతిమంతులమో తెలిసిపోతుంది. కాబట్టి విమోచింపబడిన మనం ఏమి చేయాలి అంటే, ఆయన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను మనము ఉండాలి. ఇప్పుడు చెప్పండి, నువ్వు నేను విమోచించబడ్డాం కదా, ఎలా బ్రతకాలి మనం ఇప్పుడు? చెప్పండి, ఎలా బ్రతకాలి? పరిశుద్ధంగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను భూమి మీద బ్రతకాలి, దేవుని ఎదుట నువ్వు నిలవబడాలి. చాలండి. నెంబర్ 2, విమోచింపబడిన మనము ఎలా జీవించాలి అని అంటే, మళ్ళా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. 2:21 చూడండి. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది అన్నాడు. 2వ అంశం, ఈ వచనం మనకి ఏమి నేర్పిస్తున్నాయా అని అంటే, విమోచింపబడిన నీవు నేను కూడా పరిశుద్ధమైన దేవాలయమగుటకు మనం ఏం చేయాలంటే అభివృద్ధి చెందాలి. పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందాలి. ఈ రోజు మనం విమోచించబడ్డాం కదా, విమోచించబడిన మనము ఎవరికి నిలయముగా మనం ఉండాలి? దేవుని యొక్క ఆత్మకు మనము నిలయముగా ఉండాలి. నీ హృదయంలో ఎవరున్నారు ఇప్పుడు? ఒకప్పుడంటే శరీర కార్యాలు ఉన్నాయి, లోకాశలు ఉన్నాయి, లోక తలంపులు ఉన్నాయి, లోక మర్యాదలు ఉన్నాయి, అవన్నీ కూడా గతం. కానీ ఇప్పుడు క్రీస్తు రక్తము ద్వారా నీవు నేను విమోచించబడ్డాం, కడగబడ్డాము కాబట్టి మనం పరిశుద్ధులమును నిర్దోషమును నిరపరాధులుగా ఉన్నాము. అయితే నువ్వు తర్వాత ఏం చేయాలంటే, దేవుని ఆలయమగుటకు నువ్వు వృద్ధి పొందాలి. దేవుని ఆలయంలో ఎవరు నివసిస్తారు? దేవుడు నివసిస్తాడు కదండి. నీవు నేను దేవుని యొక్క ఆలయం అయితే మనలో ఎవరు నివసించాలి? దేవుని యొక్క ఆత్మ నివసించాలి. అది దేవుని యొక్క ఆత్మ నివసించాలి. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ మనలో నివసిస్తుందో మనం ఏమవుతామంటే దేవుని ఆలయముగా మనము వృద్ధి చెందుతూ ఉంటాం. ఇది దేవుని యొక్క ఆలయం. మరి నీవెవరు? ఇది మందిరం. దేవుని ఆలయం ఎవరు? నీవు నేను. దేవుని ఆలయం ఎవరు చెప్పండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనము 16వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుట మనం అన్ని విషయములో
ఎదుగుదుము. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి కీలు వలన కలిగిన బలము చేత అతుకుబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనిచున్నది అన్నాడు. ఈ యొక్క శరీరం ఏమవ్వాలట? అభివృద్ధి చెందాలి. ఎలా చెందాలి అభివృద్ధి? 14వ వచనంలో చెప్పాడు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె అన్ని విషయముల్లో ఎదిగినట్లు మీరు అభివృద్ధి చెందండి. దేవుని ఆలయముగా లేక దేవుని పరిశుద్ధమైన దేవాలయముగా మనం అభివృద్ధి చెందడం అంటే కొన్ని లక్షణాలు అందులో ఉంటాయి. ఈరోజు దేవాలయాలు కడతా ఉన్నప్పుడు ఎంత పెద్ద దేవాలయాలు కడుతున్నారో ఆ పెద్ద దేవాలయం కట్టాలంటే కొన్నిటిని అమర్చాలి. ఏంటి? ఇటుకలు, రాళ్ళు రకరకాలు పెట్టి ఒకటి అమర్చి ఏం చేస్తున్నారు? పెద్ద దేవాలయాలుగా మనం కడతా ఉన్నాం. కానీ ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క ఆత్మకు మనము లేక దేవునికి మనం ఆలయముగా మనం అభివృద్ధి చెందడానికి వేటిని అమర్చాలి అని అంటే ఇటుకలు కాదు, సిమెంట్ కాదు, రాళ్ళు కాదు, వగేరా కాదు. ఏమిటట? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అన్ని విషయంలో మీరు క్రీస్తు వల్ల మీరు ఎదగండి. ఆ కీలు చేత మీరు అతకబడి ఉన్నారు. ఏ కీలు? క్రీస్తు అనేటువంటి రక్తం. ఆ కీలు చేత మనం అతకబడ్డాం. కాబట్టి మీరు వృద్ధి పొందండి, దేవుని ఆలయం అవడానికి మీరు అభివృద్ధి చెందండి అని పౌలు గారు హెచ్చరిక ఇస్తా ఉన్నాడు. కానీ ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, ఈరోజు దేవుని సంఘాన్ని మనుషులు ఏం చేస్తున్నారు అంటే కలుషితం చేస్తూ ఉన్నారు. ఈరోజు దేవుని మందిరాలను కూడా దేవుని సంఘాలను కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? కలుషితం చేస్తున్నారు. దేవునికి ఆలయమైనటువంటి హృదయాన్ని కూడా ఏం చేస్తున్నారంటే కలుషితం చేస్తూ ఉన్నారు. ఎలా కలుషితం అవుతున్నాయి? నా మాటలు కాదండి, దేవుని యొక్క వాక్యమే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చూడండి, దేవుని సంఘాన్ని మనుషులు ఏ విధంగా కలుషితం చేస్తున్నారట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతారా? మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. చాలండి, ఇంకా మాటలు మీరు తర్వాత చదువుకోండి. ఎలాగా దేవుని యొక్క సంఘమును మనుషులు కలుషితం చేస్తున్నారయ్యారంటే దుర్నీతిలో పాల్గొనడం వలనగా కలుషితం చేస్తున్నారు. దుర్నీతిలో పాలు పంపులు పొందుకోవడం వల్ల. ఏది దుర్నీతి? అక్కడ చాలా స్పష్టంగా రాశాడు ఆ మాట 5వ అధ్యాయం 1వ వచనంలో. ఎవరైతే దుర్నీతిలో పాలు పంపులు పొందుకుంటున్నారో వారు ఏం చేస్తారంటే దేవుని యొక్క ఆలయమును, దేవుని యొక్క మందిరమును, దేవుని యొక్క నివాస స్థలమును వాడు ఏం చేస్తున్నాడట? కలుషితము చేస్తున్నాడు. మన మధ్యకాలంలో సంఘటన జరిగింది కదండి. మంచినీళ్ళు ఆ పైపుల్లోనికి కలుషిత నీరు ఏమైంది? కలిసిపోయింది. కలుషితమైన నీరు అందులో కలిసిపోయింది. జనమందరూ ఎక్కడికి వెళ్ళారు? హాస్పిటల్కి పాలైపోయారు. కారణం, మంచినీటిలో కలుషితమైన నీరు కలవడం వలన నీవు తాగేవు, నీ యొక్క శరీరానికి ఏమొచ్చింది? డయేరియా, ఆ ఏరియా, ఈ ఏరియా, మొత్తానికి ఏరియా హాస్పిటల్ తీసిపోయారు అందరినీ. మరి ఇప్పుడు దేవునికి నివాస యోగ్యమైనటువంటి నీ హృదయమైనటువంటి ఆలయంలోనికి కలుషితం వస్తా ఉన్నప్పుడు నువ్వు మౌనంగా ఉంటే ఎలా కుదురుతుంది? నువ్వు కలుషితం అయిపోతే, నేను కలుషితం అయిపోతే, ఇందాక ఆరాధన హెచ్చరికల్లో మనం విన్నాము, ధనవంతుడు ఎక్కడ ఉన్నాడండి? వెనుకకు రాని స్థలంలోనికి వెళ్ళిపోయాడు. నువ్వు వాల్తేరు హాస్పిటల్కి వెళ్తే వెనకొచ్చావు, దేవునికి స్తోత్రం, రావచ్చు. అగనంపుడు వెళ్తే రావచ్చు, కేజీహెచ్కి వెళ్తే రావచ్చు. కానీ ఆ ధనవంతుడి స్థలంలోనికి నువ్వు వెళితే, కాబట్టి దేవుని ఆలయమైనటువంటి నీ హృదయాన్ని కలుషితము చేసుకోక. ఎలా కలుషితం అవుతుంది? నెంబర్ 1, దుర్నీతిలో పాల్గొనడం వల్ల కలుషితం అవుతుంది. మరొక మాట, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రికే 3వ అధ్యాయము 3వ వచనం చదువుకుందామా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా అన్నాడు. దేవుని సంఘం ఎలా కలుషితమైపోతుందట? అబద్ధాలను, మోసాలను, స్వార్థపరమైన కోరికలను బట్టి, అబద్ధాలను బట్టి, మోసాలను బట్టి, స్వార్థపరమైన కోరికలను బట్టి, లేక అటువంటి కోరికలను ప్రోత్సహించడం వలన సంఘం ఏమైపోతుందట? కలుషితమైపోతుంది. మరి ఈ రోజు నీ హృదయం ఎందుకు కలుషితమైపోయింది అంటే మీలో ఉన్న
మాట్లాడరే? అక్కడ మాట చెప్పండి, 3వ వచనం చెప్పండి. అంతే, అది మీరు అండర్లైన్ చేసుకోండి. మంచి మాటలు అవి. ఎందుకు దేవుని సంఘము కలుషితం అయిపోతుంది, లేక దేవునికి నివాసయోగ్యమైన నీ హృదయం ఎలా కలుషితం అయిపోయింది అంటే అసూయ చేతను, కలహము చేతను నిండిపోయింది. 3వది ఏమన్నాడు? శరీర సంబంధులుగా మీరు బతుకుతున్నారు. అది ఆ 3 పాయింట్లు అక్కడ. అసూయ, కలహము, శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు అనుకోండి. వీటి వలన దేవునికి నివాసయోగ్యమైన నీ యొక్క హృదయం ఏమైపోయింది? కలుషితమైపోయింది. అయిపోతుందా? అలా అవ్వకూడదని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. 3వదిగా అందులో ఎలా కలుషితం అయిపోతుందంటే నేను రిఫరెన్స్ ఇచ్చేస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం ప్రకారముగా అంటున్నాడు, వాక్య సత్యాన్ని నిర్లక్ష్యము చేయటం వలన. మీరు రాసుకొని తర్వాత చూసుకోండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో అంటున్నారు, మీరు ఎలా కలుషితం చేస్తున్నారో తెలుసా? మీరు వాక్యాన్ని నిర్లక్ష్యము చేయటం వలన మీరు కలుషితమైపోతున్నారు. మీరు కలుషితం అవ్వకుండా పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను ఉండాలి అని అంటే ఏమవ్వాలి? మీరు ఏం చేయాలి? మీరు మీ సంఘము అనేటువంటి యొక్క సంఘాన్ని కానీ, లేకపోతే దేవుని యొక్క నివాస స్థలం అనేటువంటి నీ దేహాన్ని కానీ కలుషితము కాకుండా నీవు నేను చూసుకోవాలి అని దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. ఇప్పుడు 2 విషయాలు మాట్లాడుకున్నాం. విమోచన పొందిన మనము ఎలా జీవించాలి? నెంబర్ 1, ఎలా జీవించాలి? ఆయన ఎదుట పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను ఉండాలి. 2వదిగా పరిశుద్ధమైన దేవాలయముటకు వృద్ధి పొందాలి. 3వదిగా మనం ఆలోచన చేస్తే ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, విమోచించబడిన మనము ఎలా జీవించాలి అని అంటే 4వ అధ్యాయము, మరలా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందామండి. మీరు పిలవబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవల్లని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును ఆర్డర్ వేస్తున్నాను అన్నాడా? కమెంట్ చేస్తున్నాను అన్నాడా? బ్రతిమాలు కొనుచున్నాను అన్నాడు. ఈ 3వ విషయం మనకి ఏమి నేర్పిస్తున్నాయా అని అంటే పిలవబడిన పిలుపునకు తగినట్లుగా మనం నడుచుకోవాలి. దేవుడు మనం ఎందుకైతే పిలిచాడో ఆ పిలుపునకు తగినట్లు మనం ఏం చేయాలి? నడుచుకోవాలి. ఎందుకు పిలుచుకున్నాడు దేవుడు మనలను అని అంటే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము 198వ పేజీ చూడండి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకునేను అన్నాడు. ఆయన మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు అంటే సత్క్రియలు చేయడానికి. ఆయన ఎవరిని పిలుచుకున్నారు? సత్క్రియలందు ఆసక్తి కలిగిన తన ప్రజలను ఆయన పిలుచుకున్నాడు. ఈ రోజు నువ్వు ఎందుకు పిలువబడ్డావో నీకు అర్థమైందా? మంచి కార్యాలను చేయడానికి, సత్క్రియలను చేయడానికి. కానీ ఈ రోజు మనం ఎటువంటి క్రియలు చేస్తా ఉన్నాము చెప్పండి? మనం సత్క్రియలు చేస్తామా? చేస్తున్నామా? నిన్న 2 సహోదరులు నాతో మాట్లాడారు. ఒకే అంశం గురించి 2 మాట్లాడారు. దేవుని వాక్యం చెప్పినట్లుగా మేము మేలే చేసామండి, కానీ వారు మాకు ఏం చేస్తున్నారు? కీడు చేస్తున్నారండి. వారు అవసరతలో ఉన్నారని వారు కొంచెం మేము అప్పిచ్చామండి, సహాయం చేశామండి, కానీ ఈరోజు వాటిని తిరిగి ఇవ్వడానికి వారు నిరాకరిస్తున్నారండి. 2 సహోదరులు ఒకే సందర్భం మీద నాతో మాట్లాడి ప్రార్థన చేయించుకున్నారు. చూడండి ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, నువ్వు సత్క్రియలు చేస్తున్నావు, మంచిదే. యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు సత్క్రియలే చేశాడు. ఆయన ఎవరిని కూడా మోసం చేయలేదు, ఎక్కడ కూడా చెడ్డ కార్యాలైనా చేయలేదు. కాబట్టి నాలో పాపముందని ఎవరైనా స్థాపించగలరా, నిరూపించగలరా అని ఓపెన్ ఛాలెంజ్ చేశాడు ఆయన. నాలో దుష్టత్వం ఉందని కానీ, పాపం ఉందని కానీ, దుర్నీతి ఉందని కానీ మీలో ఎవరైనా మీరు నిరూపించగలరా, స్థాపించగలరా అని ఆయన ఛాలెంజ్ చేశాడు, ఓపెన్ ఛాలెంజ్. ఈరోజు ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, నువ్వెందుకు పిలువబడ్డావంటే సత్క్రియలు చేయడానికి నువ్వు పిలువబడ్డావు. ఒక చెంప మీద కొట్టారా? కొట్టని.
నేను ఒక వీడియో ఈ మధ్యలో చూస్తూ ఉన్నాను. ఇక్కడ ఫారెన్లో బయట జరిగినటువంటి సంఘటన. ఒక వ్యక్తి బస్సులో ఏం చేస్తున్నాడు చెప్పండి, సువార్త. మీరు చాలా మంది చూస్తుంటారు, సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు బస్సులో. ఒక యవనస్తుడు తెల్లగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, అని చాలా పెద్ద సేమ్ మన విజయరత్నం గారిలో ఉన్నారు ఆయన. ఆ వ్యక్తి ఆ బైబిల్ పట్టుకొని బస్సులో సువార్త చెప్తా ఉంటే ఆ ఫోన్ మాట్లాడుతున్నాడు, డిస్టర్బెన్స్గా ఉన్న లేచి చెంప మీద కొట్టాడు. చాలా గట్టిగా కొట్టాడు పాపం, చాలా గట్టిగా, బలవంతుడు. కానీ ఆయన ఏమల్లా ఈ చెంప మీద కొట్టమని చెంప చూపిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ అంటున్నాడు, జీసస్ లవ్స్ యూ అంటున్నాడు, ఎన్ని దెబ్బలు కొట్టినదే మాట మాట్లాడుతున్నాడు. ఈ చెంప మీద కొట్టు, దేవుడిని దీవిస్తాడంటున్నాడు. అర్రే, చాలా గట్టిగా ఈ చెంప మీద కొట్టు, దేవుడు నిన్ను దీవిస్తాడు అన్నాడు. చివరికి ఆ 2-3 నిమిషాల వీడియోలో చివరికి వచ్చేసరికి ఆ యవనస్తుడు అక్కడే పశ్చాత్తాపడ్డాడు, అక్కడే మారు మనసు పొందాడు. అక్కడ కారణం తగ్గించుకున్నాడు. ఆయన క్రీస్తు ప్రేమను కనపరిచాడు. అక్కడ ఎందుకు పిలిచాడు ఆయనకు అర్థమైంది. నేను సువార్త చెప్పడానికి దేవుళ్ళని పిలుచుకున్నాడు, నా ద్వారా ఒక ఆత్మ రక్షించబడాలి. కాబట్టి కొట్టినా చంపినా ఐ డోంట్ కేర్, నేను సత్క్రియ చేస్తాను, నేను మంచి కార్యాలే చేస్తాను. ఏంటి మంచి కార్యాలు? నేను సువార్త ప్రకటిస్తున్నది మంచి కార్యం నాకు అనిపించింది. ఈ యొక్క ప్రాసెస్ నన్ను కొడతారు, తిడతారు, చంపేస్తారు, అయినా సరే నేను భయపడినని చక్కగా పెద్దయిన సువార్త ప్రకటిస్తున్నప్పుడు కొట్టాడు. కానీ 1-2 నిమిషాలకే క్రీస్తు ప్రేమ అతనికి అర్థమైంది, పశ్చాత్తాపడ్డాడు, యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాడు. ఈరోజు నువ్వు ఎందుకు పిలువబడ్డావో తెలుసా? సత్క్రియలు చేయడానికి. మంచి క్రియలు చేయి, కానీ నీకు వచ్చేది ఏంటి చెప్పండి? కీడే ఎదురవుతూ ఉంటుంది, ఆటంకాలు వస్తూ ఉంటాయి, ఎదురవుతూ ఉంటాయి. అయినా సరే కానీ ఆయన ఎందుకు పిలిచాడో ఆ పిలుపునకు తగినట్లుగా ఈ లోకంలో నువ్వు నడుచుకోవాలి. దశలోనికి రాసిన పత్రిక, మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు దశలోనికి సంఘానికి రాస్తూ మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 7వ వచనాన్ని చదువుదామా? 4:7 పరిశుద్ధులగుటకై దేవుడు మనల్ని పిలిచిన గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. అక్కడ ఏమనంటే నువ్వు సత్క్రియలు చేయడానికే పిలువబడ్డావు. ఇక్కడ అంటున్నారు ఆయన, మీరు పవిత్రులుగా ఉండడానికి మీరు పిలువబడ్డారు. అంతేనండి, క్లారిటీ ఇచ్చేసరి దేవుడు. ఇంకా ఇప్పుడు చెప్పండి, మనం నిజంగా పవిత్రులుగా మనం బ్రతుకుతున్నామా? పరిశుద్ధులుగా మనం బ్రతుకుతున్నామా? నిర్దోషులుగా మనం బ్రతుకుతున్నామా? నిరపరాధులుగా మనం బ్రతుకుతున్నామా? ఎలా బ్రతుకుతున్నాం ఈ లోకంలో? సత్క్రియలు చేస్తున్నామా? దేవుని ఆలయం ఒకటి మనము అభివృద్ధి చెందుతున్నామా? ప్రేమ కలిగి సత్యం చెప్పుచ్చు అన్ని విషయంలో మనం క్రీస్తువుని ఎదుగుతున్నామా? నేను ఎందుకు పిలిచాను ఈరోజు దేవునికి అర్థమైందా? పవిత్రముగా నువ్వు బ్రతకాలి. ఆ పవిత్రత కావాలి అంటే, రావాలి అంటే మరలా మన క్రీస్తు ద్వారానే మనకు దొరుకుతుంది. అది మనం ప్రత్యేకంగా బ్రతుకుట వలన మనం పవిత్రులుగా ఉంటాం. మనం సమర్పించుకోవడం వల్ల మనం పవిత్రులుగా పరిశుద్ధులుగా ఉంటామని రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తాం. సజీవ యాగముగా మనం ఆయనకి ఏం చేయాలట? సమర్పించుకోవాలి. ఆయన కొరకు మనం ప్రత్యేకంగా బ్రతకాలి. యేసుక్రీస్తు వారు ఎలాగైతే ఈ లోకంలోకి వచ్చినప్పుడు ప్రత్యేకంగా బ్రతికాడో, తన చుట్టూ పాపం లేదండి, ఆ రోజుల్లో అన్యాయం లేదండి, అక్రమం లేదండి, అసూయ లేదండి, ద్వేషం లేదండి, పగలు లేవండి, ఉన్నాయి. కానీ అన్నిటి మధ్య ఆయన బ్రతికినప్పటికీ వాటన్నిటికీ ఆయన ప్రత్యేకంగా బ్రతికినవాడు. ఈరోజు ఆయన పోలికలో చేయబడిన మనము, ఆయన సొత్తుగా చేయబడిన మనము, ఆయన వల్ల పుట్టింపబడినటువంటి మనము, ఆయన ద్వారా విమోచన పొందిన మనము ఎందుకు మనము ప్రత్యేకముగా మనం బ్రతకలేకపోతా ఉన్నాము? ఎందుకు మనము పవిత్రముగా పరిశుద్ధంగా మనం బ్రతకలేకపోతున్నాము? ఇంకా మనము దేవుని యొక్క నివాస స్థలం అనేటువంటి మన యొక్క హృదయాలను మనము అపవిత్ర చేస్తా ఉన్నామేమో, కలుషితం చేస్తున్నామేమో. దేవుడు వాటిని బట్టి హర్షించడు. ఒకవేళ మనము అపవిత్రులుగా బ్రతికితే, కలుషితంగా మనం బ్రతికితే దేవుని యొక్క తీర్పులోనికి మనము వెళ్ళిపోతాం. ఆ యొక్క ధనవంతుడు వెళ్ళే స్థలంలో నువ్వు వెళ్ళిపోతావేమో, నేను వెళ్ళిపోతానేమో. సరి చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా, నీవు నేను విమోచించబడ్డాం. నువ్వు ఎలా విమోచించబడ్డావో నీకు తెలుసు. విమోచించబడిన నీవు నేను ఎలా బ్రతకాలో ఈరోజు మనము నేర్చుకుంటున్నాం. నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మనం తప్పిపోతున్నామేమో అని దేవుడు ఈరోజు మనకు ఈ యొక్క హెచ్చరికను
ఇస్తున్నాడు. నేనైనా మీరైనా మరెవరమైనా సరే కానీ వీటిని బట్టి మనము సరి చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు నువ్వు విమోచించబడ్డావు. నీ ద్వారా నీ కుటుంబం విమోచించబడిందా? నీ కుటుంబం ద్వారా నీ బంధుమిత్రులు, నీ స్నేహితులు, నీ చుట్టుపక్కల వారు, నీ ఇరుగు పొరుగు వారు, వారిని కూడా ప్రభువులో నడిపిస్తున్నావా? వారు రావాలి అంటే నువ్వు ఎలా జీవించు. ఎలా జీవించాలి? విమోచించబడిన వారు ఎలా జీవించాలో మనం నేర్చుకున్నాం. పరిశుద్ధముగాను నిర్దోషముగాను లోకంలో జీవించు. మన జీవితాన్ని బట్టి మరొకరు ప్రభువులోనికి వస్తారు, మన ప్రవర్తన బట్టి వస్తారు. రెండవదిగా పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందండి. యేసుక్రీస్తు వారు లేక పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు మనలో ఎవరిని చూస్తారు? ఆయన స్వరూపాన్ని చూస్తారు. నువ్వు అలా ఎదగాలి, ఆత్మీయ పురోగతిని చెందుతా ఉన్నప్పుడు పక్కవారు చూసినప్పుడు అయ్యో అక్క లేక అన్నా ఇటువంటి పరిస్థితులు ఇంత కష్టకాలంలో కూడా ఇంత ఆనందంగా సంతోషంగా మీరు ఎలా ఉండగలుగుతున్నారు అక్క? మీ యొక్క ఆత్మీయ అభివృద్ధి కారణాలు ఏంటి అని చుట్టుపక్కల వారు నిన్ను నన్ను అడగాలి. ఆ స్థాయిలో నువ్వు అభివృద్ధి చెందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మూడవదిగా ఏమన్నాడు? వారు పిలువబడిన పిలుపులకు తగినట్లుగా నడుచుకోవాలి. ఆయన ఎందుకు పిలిచాడో నీకు నాకు అర్థమైంది. ఆ పిలుపునకు తగినట్లుగా మనం ఈ లోకంలో మనము బ్రతుకుతాం. పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది భక్తులు ఉన్నారు కదా, వారు నడుచుకోలేదండి. ఈ లోకంలో వారు జీవిస్తున్నప్పుడు శ్రమలు రాలేదండి. ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో అవమానాలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, ఎన్నో దాడులు జరిగాయి. కానీ వారు ఎందుకు పిలువబడ్డారో వారికి అర్థమైంది. ఆ పిలుపునకు తగినట్లుగా వారు నడుచుకున్నారు. స్టెఫను రాళ్లతో కొడతా ఉన్నారు. ఆ దుష్టమోక అంతా వచ్చి కూడా రాళ్లతో కొడతా ఉన్నారు. కానీ ఆయన ఎందుకు పిలువబడ్డాడో ఆయనకు అర్థమైంది. కాబట్టి ఏమని ప్రార్థన చేశాడు ఆయన? చూడండి, అపోస్తుల కార్యములు అందులో ఉన్న మాటను మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము చివరి వచనము 60వ వచనములో స్టెఫను గారి ప్రార్థన. అతని మోకాల్లోనే ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. 7వ అధ్యాయం 60వ వచనములో స్టెఫను ప్రార్థన. స్టెఫనుకు అర్థమైంది, నన్ను ఎందుకు నా దేవుడు పిలుచుకున్నాడో నాకు అర్థమైంది కాబట్టి ఆయన రోషముతో ఆయన సేవ చేస్తూ ఉన్నాడు. రోషముతో దేవుని సువార్తను ప్రకటించాడు. 51వ వచనములో ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనల్లని వారులారా. ఇలాంటి మాటలు చెప్తే ఒళ్ళు మంట రాక ఏమవుతుంది చెప్పండి? ప్రేమ కలుగుతుందా? స్టెఫను హత్తుకుంటారా? మీరు మారండి, మార్పు చెందండి. మీరు ముష్కరులు, దొంగలు, మూర్ఖులు కదండి. మీ యొక్క హృదయాన్ని మీ చెవులను కూడా దేవుని యొక్క వాక్యానికి మీరు ఏం చేస్తా లేదు? లోపరుచుకుంటా లేదు. కానీ మీరేమంటున్నారంటే మేము అన్ని చేస్తున్నాం, అన్ని చేయగలుగుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానుకలు ఇస్తా ఉన్నాం, మందిరానికి వస్తున్నాం, బైబిల్ చాటు పట్టుకుంటున్నాం, సమాజ మందిరంలోకి వెళ్తున్నాం, మాకు దేవుడు అంటే తెలుసు, మెస్సీ అంటే తెలుసు, ఆయన రాకడ కొరకు మాకు తెలుసు, అన్ని తెలుసు. కానీ వీళ్ళు ఏం చేస్తారేదట? మీ హృదయములను మీ చెవులు కూడా దేవుని యొక్క వాక్యమునికి ఏం చేస్తలేదు? మీరు లోపరుస్తా లేదు. ఈరోజు నువ్వెవరికి లోపడాలి? దేవుని వాక్యమునకు లోపడాలి. ఇంకేమన్నా చూడండి, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఏం చేస్తున్నారట? మాట్లాడరే, ఎదిరించుచున్నారు అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు ఇప్పుడు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు మధ్యలో ఉన్నాడా? పైన ఉన్నాడా? లేకపోతే నీ చుట్టూ తిరుగుతున్నాడా? నీలో ఉన్నాడా? నాలో ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు మనం ఎవరిని ఎదిరిస్తున్నాం? అంతే కదండి. మనం ఏదైనా పొరపాటు చేస్తే, జరగకూడదు జరిగినా, మాట్లాడకూడదు మాట మనం మాట్లాడినా మొదట మనం ఎవరిని ఎదిరించినట్లు? ఇప్పుడు నేను కృపవారంగా ఏదో మాట అన్నాను అనుకోండి, ఎదిరించాను కూడా ఆయన మాటకి, మొదట ఆయన్ని ఎదిరించినట్ట, నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని ఎదిరించినట్లా? అంతే. దేవుని వాక్యానికి నేను ఏ ఒక్క మాట మాట్లాడినా, ఏ ఒక్క పలుకు పలికినా నేను మొదట ఎవరిని ఎదిరించినట్లు? అంతే కదండి. ఎందుకంటే నేను విమోచించబడ్డాను, నేను క్రీస్తు రక్తంలో కడగబడ్డాను, నేను పరిశుద్ధుడిగా నిర్దోషిగా నేను నిలవబెట్టుకున్నాను, దేవుని ఆలయంగా నేను ఎదుగుతున్నాను.
కాబట్టి ఆయన నన్ను ఏం చేశాడంటే తన పని కొరకు పిలుచుకున్నాడు. నా హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తూ ఉన్నాడు. నేను ఎవరిని ఎదిరించినా, ఎవరిని ఒక మాట మాట్లాడినా మొదటిగా నేను ఎవరిని ఎదిరించినట్లు చెప్పండి, అంతే కదా. అదే మాట ఇక్కడ స్టెఫను వారికి తెలియజేసి హెచ్చరికిస్తే వారికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఎందుకంటే వాళ్ళు మనుషులు కాబట్టి. మనకు రావట్లేదండి, మనకు కూడా వస్తుంది. మనిషికి ఉన్నంత కోపం ఉంటుంది మనకి కూడాను. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, నీవు నేను పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండడానికి మనం పిలువబడ్డాం, పవిత్రులుగా ఉండడానికి మనం పిలువబడ్డాం. కాబట్టి స్టెఫను అంటున్నాడు, దేవా ఈ పాపము వారి మీద మోపకు. నువ్వు నన్ను ఎందుకు పిలిచావు నాకు అర్థమైంది. యోహాను చెరసాలలో వేశారు, తీసుకొని రండి అన్నారు. ఎందుకంటే చిరఛేదనం చేయడానికి. ఓయాస్ వెళ్ళారు, నిలవబడ్డారు. హేరోదు చిరఛేదనం చేశాడు. తనకు తెలియదా? తెలుసు. యాకోబు ఖడ్గము చేత చంపబడ్డాడు. పేతురు తలకిందులుగా సిలువ వేయబడ్డాడు. తోమా ఈటితో పొడవబడ్డాడు. యోహాను పద్మాసు దీపంలో సగం కాలినటువంటి మనిషిని తీసుకుని వెళ్ళి పద్మాసు దీపంలో పారేశారు. వారికి తెలుసు, వారికి తెలుసు. యేసుక్రీస్తు కూడా తెలుసు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు ఆయనకి తెలుసు. కాబట్టే వీపు మీద కొట్టినా, చెంప మీద గుద్దినా, తలపైన ముండ్ల కిరీటం పెట్టినా ఆయన ఎందుకు ఓర్చుకున్నాడో తెలుసా? నిన్ను నన్ను విమోచించడానికి, నిన్ను నన్ను పరిశుద్ధ ఆలయముగా ఎదిగించడానికి ఆయన ఓర్పు సహనము కలిగి ఆయన తన యొక్క ప్రాణాన్ని పెట్టినటువంటి దేవుడు. ఆయన శిలువ రక్తం ద్వారానే ఈరోజు నీవు నేను విమోచించబడ్డాం. అది గొప్ప కార్యం, తండ్రి ఉద్దేశం, తండ్రి చిత్తం అని ఆ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి 6 వచనాలు మనం చదివితే చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. దేవుని యొక్క ప్రణాళికల్లో, దేవుని యొక్క ఉద్దేశంలో నీవు నేను ఉన్నాము కాబట్టి తన కుమారుని యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోనికి పంపించాడు. ఆయన ద్వారా మనను విమోచించాడు. విమోచించబడిన మనము ఎలా బ్రతకాలో 3 విషయాలు నేర్చుకున్నాం. ప్రభు చిత్తమైతే వచ్చేవారు మిగిలిన వాటిని మనం నేర్చుకుందాం. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.